హిందూ మహాసముద్రంలోని ఓ రిమోట్ ఐలాండ్ చైన్ ఇప్పుడు పెద్ద పెద్ద దేశాల మధ్య ఒక దౌత్యపరమైన వివాదాన్ని రాజేసింది. రీసెంట్గా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఒక పోస్ట్ అమెరికా అధికారిక వైఖరికి పూర్తి విరుద్ధంగా ఉంది. దీంతో అంతా కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే ఇక్కడ పెద్ద ప్రశ్న ఏంటంటే, అసలు అమెరికా నుండి ఇలా రెండు భిన్నమైన మాటలు ఎందుకు వస్తున్నాయి? ఇది అర్థం చేసుకోవాలంటే ముందు మనం ఆ దీవుల గురించి తెలుసుకోవాలి. చాలా చిన్నవి కానీ వ్యూహాత్మకంగా చాలా కీలకమైనవి. ఈ వివాదం మూలాలు వలస పాలనలోనే ఉన్నాయి. అప్పట్లో యూకే ఈ దీవులను మారిషస్ నుంచి వేరు చేసింది. ఆ తర్వాత యూకే అమెరికాతో ఒక సీక్రెట్ డీల్ చేసుకుంది. ఆ మెయిన్ ఐలాండ్ను లీజ్కి ఇచ్చేసింది. ఈ బేస్ కట్టడం గురించి అక్కడున్న దాదాపు 1000 మందిని బలవంతంగా వేరే దేశాలకు పంపించేశారు. ఎంత ఒత్తిడి ఎదురైనా సరే దశాబ్దాలుగా యూకే ఆ దీవులపై తమకే హక్కు ఉందని వాదిస్తూ వస్తోంది. కానీ గత 10 ఏళ్లలో సీన్ మారింది. అంతర్జాతీయంగా చాలా దేశాలు మారిషస్కే సపోర్ట్ చేశాయి. ఇలా ఒంటరివ్వడంతో బ్రిటన్ చివరికి దిగొచ్చింది. దీవులను ఇచ్చేస్తామని ఒప్పుకుంది. ఒప్పందం చాలా సింపుల్. దీవుల అధికారం మారిషస్కు వెళ్తుంది, కానీ ఆ మిలిటరీ బేస్ మాత్రం అలాగే ఉంటుంది. ఈ చాలా ఇంపార్టెంట్ బేస్ కోసం కొత్త లీజ్ ఏకంగా 99 ఏళ్ళు ఉంటుంది. దానికి బదులుగా యూకే ప్రతి ఏటా మారిషస్కు పెద్ద మొత్తంలో లీజు చెల్లిస్తోంది. యుఎస్ ప్రభుత్వం ఈ డీల్ను సపోర్ట్ చేసింది. కానీ ఇక్కడే ట్రంప్ ఎంట్రీతో కథలో ట్విస్ట్ వచ్చింది. ఆయన వాదన ఒక్కటే, ఇంత ముఖ్యమైన ప్రాంతాన్ని లీజుకు తీసుకోవద్దు, అది మనం సొంతం అవ్వాలి, అంతే. సరే, ఇవన్నీ పక్కన పెడితే అసలు ఈ చిన్న దీవుల చుట్టూ ఇంత పెద్ద గొడవ ఎందుకు జరుగుతోంది? దీనికి 3 కారణాలున్నాయి. 1 వాటి లొకేషన్, 2 వాటి చరిత్ర, 3 ప్రస్తుత ప్రపంచ రాజకీయాలు. ఫలితంగా ఒక మారుమూల దీవుల సముదాయం పరిష్కారం దొరకని ఓ అంతర్జాతీయ వివాదానికి కేంద్రంగా నిలిచింది. అంటే అసలు ప్రశ్న యజమాని ఎవరని కాదు, నిజమైన కంట్రోల్ ఎవరి చేతిలో ఉందనేదే అసలు పాయింట్. చూద్దాం యజమానులు ఎవరవుతారో, పవర్ ఎవరి చేతిలో ఉంటుందో.